చేసుకుందాం. కృపగలిగిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. ఇక నాయన బలలో పాల్గొనడానికి ఇష్టపడి ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఇక నాయన మొదట బల్లారాధనలో పాల్గొన్న బిడ్డలందరిపైన ఆత్మకు భరించండి. అలాగే నాయన ఉపదేశానికి సిద్ధపడినటువంటి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఈ ప్రార్థన ఆ ప్రభు అయిన యేసయ్య పుణ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. బలలో పాల్గొనేటువంటి వారిని దేవుడు తన కార్యములు చేయడానికి ఎన్నుకున్నాడు. తన చెప్పించే చేయాలి మనిషి. ఎందుకంటే దుర్గ పాడంతో పాట, ఎందుకంటే ఎంత రమ్యమైన మనుషులైనా, ఎలాంటి అందగాళ్ళైనా, ఎలాంటి వారైనా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు? మట్టేనంట, మట్టే. కాబట్టి ఉన్నంత వరకు దాని ఇల్లుని కాపాడుతాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు సామెతల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్న మాట 1 నుంచి 3 వచనాల వరకు, నా కుమారుడా, ఎక్కడ ఉంచుకోవాలంటే ఆయన మాటలను మనసులో ఉంచుకోవాలంట. ఆయన ఆజ్ఞలను నీ ఎదుట దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీ మనసును ఉంచుకుని ఎడల నీ కనుపాపం వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపడతాం. వాక్యమును నీ కనుపాపం వలె కాపాడుకుంటే మీరేమవుతారు? బ్రతుకుతారు. కాబట్టి ఆయన చెప్పినదే చేయాలి. ఆయన ఉపదేశమును అంగీకరించారు. ఈ యొక్క బలలో పాల్గొన్నటువంటి వారు ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము ప్రకటించారు. అయితే మనకు చెప్తున్నాడు. అందుకనే